మంత్రి గారు నాయకత్వంలో మీ అందరూ సహకారంతో చేనేత పరిశ్రమలను ఇంకా బలోపేతం చేయాలని, ప్రతి నేతన్న కుటుంబం బంగార కుటుంబం లాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 226 రోజుల పాదయాత్ర, 3132 కిలోమీటర్లు, ప్రతి గుండె ఇంటిని తలుపు తట్టి వారి యొక్క ఆలోచనలను సమస్యలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగిన మన ప్రియతమ నాయకులు, 100కు పైగా ప్రాజెక్ట్స్ తోటి మంగళగిరిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నటువంటి మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి యొక్క ప్రసంగాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. జై చేనేత, జై చేనేత, జై చేనేత. వేదికమైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి, అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి, నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మన 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్శాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మెరుగైన పనిముట్లు కానివ్వండి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం,
మంగళగిరి ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తత తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తత తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి కళాకారుల చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్. బ్రహ్మని ఒక చీర కట్టింది, మంగళగిరి చీర. అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది. ఒకే ఒక షాప్లో అదే రంగు చీర 98 మంది కొనటం జరిగింది. అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం ఆర్నిసల్ మీ గురించి ఆలోచిస్తున్నాం. నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాల పైన జిఎస్టి ఇబ్బందులు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టి రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ఇంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తామన్నాం. ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా. 2024 ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా. 5,300 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోయాను. దాని పక్కన ఒక 0 పెట్టి 53,000 ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరినీ కోరా. కానీ మీరు చేసిందేంటి? మీరు చేసిందేంటి? 53,000 కాదు, 91,413 మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు. ఆనాడు మీకు చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని. దేనికి? అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి గల్లీలో మీ లోకేష్. దశాబ్దాలుగా మనందరికీ ఒక కళ ఉంది, మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇమ్మీడియట్ గా ఫైల్ ప్రాసెస్ చేయండి, కేబినెట్ కి తీసుకురానని మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఈ రోజు ఒక జియో వచ్చింది. సార్, ఇక్కడున్న అధికారుల సహకారంతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల విలువైన భూమి
మొదటి విడతలో 3000 కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్, ఇక్కడున్న 3 పార్టీలు మేము కలిసికట్టుకెళ్ళి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు. అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. పిఎం సూర్య గారి కింద సార్ 1000 కనెక్షన్లు ఇప్పటికి ఏర్పాటు చేశాం. నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్కి 1000 నథింగ్ సార్, 20,000 చేయాలని మీరు చెప్పారు. తప్పనిసరిగా 20,000 చేసి మంగళగిరి మీకు కానుక కింద మేము అందిస్తాం సార్. మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది, రోడ్ వేసాం. ప్రత్యేకంగా 4 లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా సార్ సుమారుగా 100 శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో పోటీపడి నిడమరలో సార్ ఓపెనింగ్ ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం. 46 పార్కులు, స్మార్ట్ బస్ షెల్టర్స్, తాడేపల్లి వంతెన, 100 పడకల హాస్పిటల్, తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్, మోడల్ ఫిష్ మార్కెట్, మోడల్ రైతు బజార్, భూగర్భ డ్రైనేజ్, వాటర్, పవర్, గ్యాస్ ప్రాజెక్ట్, జెమ్స్ జ్యువెలరీ పార్క్, నిడమరు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జు, ఇంకా తాడేపల్లి ఎయిమ్స్, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి, పానకాల స్వామి గుడులు, హాస్పిటల్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేటట్టు సార్ మీరు గతంలో ఇచ్చిన విజన్ మేరకు ఉచితంగా 2 ఏసీ ఈవీ బస్సులు కూడా ఈ రోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్. ఇట్లా 200 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆశీస్సులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది. ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే మంగళగిరి ప్రజలు నా పైన మా కుటుంబం పైన చూపించిన ప్రేమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మా పద్మశాలి నాయకుల్ని రాష్ట్ర స్థాయి గుర్తింపు మీరు అందించారు సార్. నందం అబద్దయ్య గారిని పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా, తమ్మిశెట్టి జానకమ్మ గారిని టీటీడీ బోర్డు మెంబర్ గా, ఏకంగా చిల్లపల్లి శ్రీనివాస్ గారిని ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా నియమించాము. ఇంకా కందుల నాగార్జుని, మా యువత కూడా ఇక్కడ ఎమ్మ స్పీడ్ సార్, అందుకే కందుల నాగార్జున గారిని పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కూడా మీ ఆశీస్సులతో మేము చేస్తాం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా పద్మశాలీలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా సార్ చేనేత సంక్షేమం కోసం ఆర్నిశలు పోరాడింది ప్రగట కోటయ్య గారు. పద్మశాలి గుండెల్లో ప్రగట కోటయ్య గారు దేవుడు లాంటి వ్యక్తి. మా చేనేత కుటుంబం తరపున ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా సార్ పక్కనే తిట్కో ఇల్లు హౌసింగ్ ఉంది సార్, అక్కడ సుమారుగా 6 ఎకరాల్లో అద్భుతమైన పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ పార్క్ పేరుకి ఏకంగా ప్రగట కోటయ్య గారి పేరు పెట్టాలని ఇప్పటికి మేము నిర్ణయించాం సార్. ఆ పార్క్ లో ప్రగట కోటయ్య గారి విగ్రహం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఒక చక్కటి జ్ఞాపికను అందిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుకొని పొందూరు, కత్తరు, ఉప్పాడ, అలాగే మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, మాధవరం, మదనపల్లె పట్టు, నూలు, దారాలతో తయారు చేయబడినటువంటి వివిధ సంస్కృతి సంప్రదాయాల కలబోతగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్రపటాన్ని అన్ని రకాల వస్త్రాలతో మేళవించి తయారు చేసినటువంటి ఒక చక్కటి జ్ఞాపిక అందించడం జరిగింది.
ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు టెక్స్టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్ శ్రీమతి ఎస్ సవిత గారిని మాట్లాడటానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను మనందరి కరతాళధ్వనుల మధ్య. సభకు నమస్కారం. జాతీయ చేనేతల దినోత్సవానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఈ బడుగు బడిహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడుతూ స్వయాన ముఖ్యమంత్రి గారే మొదటి అధికారంలోకి రాగానే లాస్ట్ సంవత్సరం కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రావడం, మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువగలం అధినేత చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతల కష్టాలు తెలుసుకొని యువగలం పాదయాత్రలో చేనేతలు పడుతున్న కష్టాలను మంగళగిరిని ఒక ఆదర్శంగా మంగళగిరిలో ఉన్న చేనేతలను రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు కష్టపడుతుంటూ మరి అధికారంలోకి రాగానే చేనేతలను పెద్దపీట వేయాలి, చేనేతలను అక్కును చేర్చుకోవాలని చేనేతలు నేను దత్తకు తీసుకున్నాను సవితమ్మ, వారందరినీ జాగ్రత్తగా వాళ్లకు పని దినాలు కల్పిస్తూ వాళ్ళని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందు ఉండాలని కోరుకును మన యువగలం అధినేత, మన విద్యాశాఖ మంత్రి, మన యువగలం, మన మంగళగిరి శాసనసభ్యులు, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారికి, అదే విధంగా మరి మన అడ్వైజర్ సుచిత్ర ఎల్లా గారికి, మరి శిశోడ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, డిపార్ట్మెంట్ అందరికీ మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ చేనేతల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే 14-19లో మనం చేనేతలు ఒక స్వర్ణయుగంగా కలిసింది. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచే చేనేతలను అక్కను చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన 14-19లో మీరు చేనేతలను పెద్దపీట వేశారు. మరి 19-24లో చేనేతలను రోడ్డున పడేసి నా నేతన్నలు ఓటేయించుకుని ప్రజలను నేతన్నలు చాలా కష్టాలు పడ్డారు సార్. మరి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం తెలుసు. మరి మనం ఎన్నికల సమయంలో మీరు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మనం మీకు తెలియజేస్తూ, ఎందుకంటే చేనేతలు కష్టజీవులు, కుటుంబం అంతా చేనేతలు పనిచేస్తారు. వస్త్రాన్ని పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేతలను మీరు ఎంత జాగ్రత్తగా ఈ సంవత్సరం లోపలే డిపార్ట్మెంట్ రివ్యూతో ప్రతిసారి ముఖ్యమంత్రి గారు, మరి మన లోకేష్ బాబు గారు మన వాళ్ళకి ఏం చేయాలని తపనతో ఎల్లప్పుడూ లోటు బడ్జెట్ లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చేనేతకు 200 యూనిట్లు కరెంటు ఉచితం, 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి ఉచితం. అంటే నిజంగా చాలా భారం సార్. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక 200 యూనిట్లు మనం కరెంటు ఉచితంగా ఇస్తే సుమారుగా సంవత్సరానికి 15,000 రూపాయలు మనం చేనేతలకు ఆసరాగా ఉంటాం. అంతేకాకుండా మరమగ్గాలకు 30,000 రూపాయలు ఆసరాగా ఉంటాం. మరి అంతేకాకుండా మనం జిఎస్టీ రియంబర్స్మెంట్ అనటం చేనేతలు నూతన ఉత్సాహం, వారు ఏ నమ్మకంతో అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే నేతనులకు ఆసరాగా ఉంటారన్నారో ఆ మాట నిలబెట్టుకుంటాం. అంతేకాకుండా మరి మనం ఈ రోజు చేనేతలకు నేతన్న భరోసా రావడం వల్ల నిజంగా చేనేతలు చాలా ఆనందంగా ఉన్న నిన్నటి రోజు నుంచి వాళ్ళలో ఒక నమ్మకం. ఎందుకంటే మళ్ళీ మనకు స్వర్ణయుగంగా వచ్చిందన్న విషయాన్ని కూడా వాళ్ళు చేనేతలు తెలియజేశారు. అంతేకాకుండా మనం అధికారంలోకి రాగానే వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెట్టడం, బయర్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టడం, ఇతర వారితో అగ్రిమెంట్, టాటా బిర్లా వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోవడం, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కింద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అదే విధంగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం సార్. మరి అంతేకాకుండా మనం సూపర్ 6 పథకాల వల్ల కూడా చాలా మంది చేనేతలకు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సూపర్ 6 భాగంలో కూడా వీరందరూ లబ్ధి పొందారు. చాలా సంతోషం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. తదుపరి ప్రప్రథమ లబ్ధిదారులు శ్రీ బాణావత్ పాముల నాయక్, సన్ ఆఫ్ బడియా నాయక్, వారి ప్రసంగాన్ని, వారు చెప్పదలుచుకున్నటువంటి అంశాలను ఇప్పుడు మనం ఆలకిద్దాం రండి. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కలిసి వారికి ఏం కావాలో చూసి ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో
వారిప్పుడు కలుస్తున్నారు. వారి యొక్క మనసులో మాటలను ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా వారికి ఉపాధి కల్పన, అలాగే ఇల్లుని నిర్మాణం చేసిస్తామని చెప్పారు. అవన్నీ కూడా నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతగా వారిప్పుడు కలవడానికి ఇక్కడికి వచ్చారు. వెనువెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారితోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నోత్తర కార్యక్రమం సాగుతుంది. ప్రశ్నలు అడగదలుచుకున్న వారు సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క చిత్రపటాలు తీసుకొచ్చారు. మరి వారికి ఉన్నటువంటి పూర్వ అనుభవాలను ఆ చిత్రపటాల రూపంలో మనకి చూపిస్తూ ఉన్నారు. అదే ఇప్పుడు జరుగుతుంది. వారంతా కూడా పరిచయం చేసుకుంటున్నారు. విషాదంతో చల్లారిన ముఖాల్లో ఇప్పుడు వెలుగు రేఖలు విరుస్తున్నాయి. అయ్యా, నాకు తొలిపించిన చంద్రబాబు గారు నాకు తొలిపించింది ఇచ్చారండి. నేను పొలం పాడు చేసి బాగా ఇబ్బందిలో ఉంటే ఇంకా నాకు ఎవరు ఆదుకునే దిక్కులేక ఇక భయపడి మా ఊరు అబ్బాయి శేష్ గారికి బతిలాడి, అయ్యా ఇట్టి సంగతి ఇంక లోకేష్ గారు బాబు గారు వచ్చి భయపడి మేము ఇట్టు ఉంటే భయపడబాకు, నాన్నగారు వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇప్పించారని తొలిసారి పొద్దున్నే వచ్చి బతిలాడి నీకు భయపడబాకంటే సర్లే అయ్యా నేను స్వామి. ఇక ఇట్టే మొత్తం చెబితే మొత్తం వివరంగా చెప్పి మా ఇల్లు చక్కగా బతికి బాగా అసలు మేము ఈ ఇల్లు కూడా తీర్చి కట్టారు స్వామి. శేష్ గారు దగ్గరుండి బాగా చక్కగా కట్టి పెట్టారయ్యా. సంతోషం స్వామి. బతికినంతకాలం నీ చేరు పట్టుకుని బతుకుతాం. మా అమ్మాయికి కూడా ఉద్యోగం ఇప్పించారు స్వామి. కమిషనర్ స్వామి గారికి ఉద్యోగం ఇచ్చారు. మా అమ్మ కమిషన్ సార్ దగ్గర చేస్తున్నా సార్. నేను అక్కడ కొంచెం కన్వర్ట్ చేయండి సార్. నాయకత్వం అంటే ఆదేశం కాదు, ఆదర్శం, ఆచరణ, ఆదరణ అంటూ మరి నిజమైన నాయకులుగా నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విచ్చేసినటువంటి వారిలో వారికి ఉన్నటువంటి సమస్యలను వారు ఇప్పుడు అడగొచ్చు, వారితో ముచ్చటిస్తారు. నా పేరు శ్రీలక్ష్మి, మాది మంగళగిరి టిక్కో హౌస్. నేను గత 20 సంవత్సరాల నుంచి చేనేత రంగంలో మగ్గనేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు కానీ మేము కానీ గత పాత మోడల్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయ్యే మోడల్స్ వేస్తున్నాము. కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. మేము కూడా అలాగే కొత్త కొత్త డిజైన్స్, మోడల్స్ నేస్తామనుకుంటున్నాము. ప్రభుత్వం తరపు నుంచి మాకు ఆ కొత్త డిజైన్స్ నేర్పించి మాకు ఈ అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వం తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున నేర్పించి అవకాశాన్ని మేము కూడా నెయ్యాలనుకుంటున్నాము. కొత్త కొత్త డిజైన్స్ అలాగా మాకు నేర్పించి నేర్చుకునేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీలక్ష్మి. ఏం చదువుకున్నావమ్మా? నేను 5వ క్లాస్ చదువుకున్నాను. మీ ఇంట్లో ఎంతమంది పని చేస్తారమ్మా చేనేత? నేను మా వారు చేస్తాం సార్. ఇద్దరు చేస్తారు? అవును సార్. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తా ఉందమ్మా? నెలకి 12,000 13,000 ఆదాయం వస్తుంది. ఇద్దరికి కలిపి? అవును సార్. ఎన్ని గంటల పని చేస్తారు? ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 6:30 దాకా చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు డిజైన్స్ కానీ కొత్త డిజైన్స్ ఇచ్చి కొంత ఆధునీకరణ చేయడం, బయట మార్కెట్ చేపిస్తే ఎంత ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు? ఇంకొంచెం పెరగొచ్చు కదా సార్. ఎంత పెరుగుతుంది అనుకుంటున్నాం? ఒక 4-5 వేలు పెరిగినా మా కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ఉండిద్ది కదా సార్. తప్పకుండా చేపిస్తామమ్మా. ఇప్పుడే చూశాను, ముందు కంటే ఇక్కడ ఒక 5-6 వేలు ఎక్కువ వస్తా ఉంది.
ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు, డబుల్ ది ఇన్కమ్ అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే రెట్టింపులు రెండింతలు రావాలని. తప్పకుండా ఇప్పుడే నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు, వారు టేకప్ చేసి మీకు అందరికీ ఆ స్కీమ్లో పెట్టి ఒక మోడర్న్ డిజైన్స్ అని ఇప్పించి మార్కెటింగ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తాం. ఇమీడియట్ టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా, గుడ్. చెప్పమ్మా. నా పేరు గుంటి కమల అండి, మాది మంగళగిరి రాజీవ్ గ్రూప్ కల్ప. నేను 25 ఏళ్ల నుంచి చేనేత వృత్తిలోనే పనిచేస్తున్నాను. కానీ 200 ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. కానీ దాన్ని ఎలా లబ్ధి పొందాలో, దరఖాస్తు చేసుకోవాలో మాకు అవగాహన లేదండి. మీరు అవగాహన కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. నాకే కాదండి, నా తోటి కార్మికులకు కూడా అవగాహన లేదు. మీరు అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, మీకు ఈ నెల నుంచే, ఎందుకంటే ఈరోజు 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవం ఈ రోజు నుంచే మీకు వర్తిస్తుంది. తప్పకుండా రాబోయే నెలలో బిల్లు ఇది అమలు చేస్తాం. అందరికీ 200 యూనిట్లు చేనేత కార్మికులకి హ్యాండ్లూమ్ అయితే, అదే కానీ పవర్లూమ్ ఇంట్లో ఉంటే 500 యూనిట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత ఇమ్మీడియట్గా మనందరం ఎన్యూమరేట్ చేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా మీకు ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా చేయాలో అది డిపార్ట్మెంట్ చెప్పేస్తాం. వాళ్ళు మీ ఇంట్లోకి వస్తారు, ఆటోమేటిక్గా ఎన్యూమరేట్ చేస్తారు. థ్యాంక్ యూ. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, విచ్చేసినటువంటి సోదరి మండలికి నా ధన్యవాదాలండి. మేము టిట్కో హౌసెస్లో ఉంటాము. నా పేరు అందే లక్ష్మి, మాజీ కౌన్సిలర్ని. మేము 40 సంవత్సరాల నుండి చేనేత వృత్తిలో జీవిస్తున్నాము. అయితే మాస్టర్ వేవర్ దగ్గర తెచ్చుకొని నేర్చుకోవటం జరుగుతుంది. అలా కాకుండా సొంతగా మేము తయారు చేసిన దాన్ని ప్రభుత్వ పరంగా వారు కనుక కొనుగోలు చేసినట్లయితే మాకు ఇంకా అధిక ఆదాయం వస్తుంది. దానివల్ల ఇంకా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుందని, దానికి ఏదన్నా మీరు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ కరెంటు, ఉచిత కరెంటు కానీ, తల్లికి వందనం కానీ, ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఈ సంవత్సర కాలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలండి. వెంకమ్మ, ఏదైతే నువ్వు చెప్పావో, కొంతమంది మీ అందరూ కూడా మాస్టర్ వీవర్స్ని పెట్టుకొని మీరు నేర్చినటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు అమ్మడం, వాళ్ళు వ్యాపారాలు చేయడం ఇవన్నీ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ విధంగా మనకు ఆప్కో కూడా ఉంది, దాని ద్వారా కూడా అమ్ముతున్నాం. ఇంకా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. డిజైన్ దగ్గర నుంచి మీరు అవసరమైతే ట్రేసబిలిటీ కూడా, ఎవరు ఏ ఇంట్లో నేస్తున్నారు అలాంటి మీ నిజమైన చరిత్ర కూడా పెట్టి చేయగలిగితే ఒక మానవత్వం కూడా వస్తుంది. కొనేవాళ్ళు కూడా కొంటారు. చాలామంది దీన్ని ప్రోత్సహిస్తారు. తప్పకుండా అన్ని వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇందులో చేనేత కార్మికులను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆధునీకరించే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. 100% మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే సార్, నా పేరు బోదాటి శ్రీనివాసరావు, మంగళగిరి రత్నాలచెరు నుంచి వచ్చాం సార్. మేము 33 సంవత్సరాల నుంచి పాత మొగ్గాల మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము. కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఏం చేస్తానంటావు? కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా, అట్లా ఏదన్నా. అంటే పవర్ లూమ్స్కి వెళదామనా? కాదు సార్, మామూలుగా దీంట్లోనే స్టాండ్ మొగ్గం మీద మిషన్లో అవన్నీ వస్తున్నాయి కదా సార్. ఓకే, దాని గురించి సార్. నువ్వు ఆధునీకరణ ఇప్పుడే నేను చూశాను, కొంతవరకు ఇక్కడ చేశారు. ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నీ ఆలోచించి అందరినీ కూడా వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డామని నేను చిన్నప్పటి నుంచి చూశాను. మామూలు గుంతలో కూర్చునేవాళ్ళు. ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత 3 నెలలు ఆ గుంతలో నీళ్లుంటాయి. ఆ నీళ్లుంటే దానివల్ల అవన్నీ తీసినా కూడా
మళ్ళా అది ఎండాలంటే ఇంకొక 2-3 నెలలు పట్టేది. దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించి అందరికి 25 కేజీలు బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా 50 కేజీలు బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజులోనే తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా ఆ మగ్గాలు బాగా చెడిపోతాయి, దానికి కూడా డబ్బులు ఇచ్చాం. అక్కడి నుంచి మోడర్నైజేషన్ దిశగా తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టన్నీ నాకు గుర్తున్నాయి. అందరికంటే ఎక్కువ ఆదరించింది చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆ గుర్తింపును గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇక మనందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అత్యద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దుతూ అలాగే యువతకు నవతకు కావలసినటువంటి అనేక అవకాశాలతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మనందరి ఆదర్శ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన కోసం ప్రసంగించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరి కర్తాళధ్వనులతో ఆహ్వానం తెలియజేసుకుందాము. సభకు అందరికీ నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, సబిత గారు, ఈరోజు అడ్వైజరీగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయురాలు సుచిత్ర ఎల్లా గారు, అదే సమయంలో సిసోడియా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా చేనేత కార్మికులందరికీ 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత మన చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టెనిల్లు. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, పెడన, చీరాల, పొందూరు, మదనపల్లి, నందవరం, కొడమూర్, ఎమ్మిగనూరు, ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ని గాంధీజీ మెచ్చాడు. పెడన కలంకారి ప్రపంచాన్నే ఆకట్టుకుంది. 6 గజాల చీర అగ్గిపెట్టి చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయుల కాలంలో నాణేలపైన నేతన్నల ముద్రలుండేటివి.
బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం. ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు నేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు. దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు. అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు. ఖద్దరు బట్టలే ధరించాలి, మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీరా దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటికి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరమగ్గాలు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను, లోపల కూడా కనుక్కున్నాను.
వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక 30% ఆదాయం ఎక్కువ వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు. అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని 100% పెంచాలి, డబుల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అది సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. అందుకే ఈరోజు మరమగ్గాలకి మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను చెప్పాను, మీరు నేసే బట్టల పైన జీఎస్టీ అదనంగా పడితే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి 5% జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది, అది కూడా ఇస్తాం. ఇది కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా రాష్ట్రంలోని మాస్టర్ వీవర్స్ అయితే కళాకారులు చేనేతలో 1,375 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాం. ఈరోజు నేను చూస్తున్నాను, ఇక్కడ వినూత్నమైన కార్యక్రమాలతో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లా గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి, టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవిడికి ఈ పరిశ్రమ మీద చాలా కమిట్మెంట్ ఉంది, ఏదో చేయాలని తపనుంది. అందుకే వారిని అడ్వైజర్గా పెట్టాం. జీతాల కోసం కాదు, ఆవిడ కార్లు లేక కాదు, కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈరోజు కల్పించాం. తప్పకుండా వారు ఆలోచించాల్సింది, చాలా మంది పరిశ్రమలు ముందుకు వస్తున్నారు. టాటా వచ్చారు, బిర్లా వచ్చారు, పెద్ద పెద్ద సంస్థలన్నీ వస్తున్నాయి. వీళ్ళందరూ వచ్చి డిజైనర్స్ ఉన్నారు, ఇండియాలో బెస్ట్ డిజైనర్స్ ఉన్నారు. సినిమా వాళ్ళకు కూడా ఏ డిజైన్ తయారు చేయాలో తయారు చేసే డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంపానల్ చేయమన్నాం. వీళ్ళిద్దరే కాకుండా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి నేతన్న యొక్క ఏ విధంగా మీరు అవస్థపడుతున్నారు, మీ కష్టాలన్నీ తెలిసే విధంగా వినియోగదారుడికి అర్థం కావాలి.
ఏ ఊర్లో నేచారు, ఎప్పుడు నేశారు, ఈ బట్ట యొక్క ఇదేంటి, మీరు మీ కుటుంబం ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలిస్తే ప్రపంచంలో కొనడానికి ఏమాత్రం కూడా వెనుకాడే పరిస్థితి లేదు. 10 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు. అందుకే దీన్ని ట్రేసబిలిటీ అంటున్నారు. అది కూడా ఇంట్రడ్యూస్ చేయమన్నాను. ఈ ఎకో సిస్టమ్ మొత్తం మీరు చేనేత కార్మికుడు దగ్గర నుంచి, మీ డిజైన్ దగ్గర నుంచి వినియోగదారుడి వరకు ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని 2 సుజావుగా చేసే అవకాశం వస్తుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి ఇప్పటికే మీరు చూస్తే ఈ సంవత్సరం 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ కింద మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు. 9 అవార్డులు వచ్చాయి. అందులో 3 చేనేత పరిశ్రమకే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరంతా కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ కింద ONDC కింద చేనేత ఉత్పత్తుల మార్కెట్ విస్తరిస్తున్నాం. ఇప్పటికే 2000 చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదైనాయి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఇప్పుడే చెప్పాను. ఇంకొక పక్క వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, కాళహస్త్రి, రాజాంలో 74 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 1374 మంది పనిచేసే అవకాశం వస్తుంది. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచిస్తే ఇక్కడుండే చేనేత కార్మికులే కాదు, మొత్తం వెనుకబడిన వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే. మీరు 40 ఏళ్లుగా చూశాను, ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డ వర్గం, వెన్నెముగా సహకరించిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు మాకు ఒక బాధ్యత ఉంది. మీ వల్లనే అధికారంలో ఉన్నాం. సుదీర్ఘంగా రాజకీయాల్లో అధికారం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వర్గాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని బలపరిచిన ఏకైక వర్గం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి పార్టీ కూడా మీకు రాజకీయాల్లో ప్రాధాన్యత తీసుకొచ్చాం. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు వెనుకబడిన వర్గాలు నామమాత్రంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అగ్రభాగాన్ని నిలబెట్టిన వర్గం ఈ వెనుకబడిన వర్గాలు. 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెడితే గత ప్రభుత్వం 24%కు తగ్గించారు. నేను అందుకే చెప్తున్నా, మళ్లీ దీని మీద పోరాడవలసిన అవసరం ఉంది. సుప్రీంకోర్టులో కూడా సమస్య ఉంది. దీనికోసం పోరాడతాం, మీకు న్యాయం చేపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఒకప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చాను. ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాం. మళ్లీ 2014లో ఆదరణ 2 కింద దగ్గర 964 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్లీ మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఆధునికమైన మరమగ్గాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఆదరణ 3 తీసుకొస్తాం. మీకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000 పెంచాం. చేనేత నేతనులకు పెంచినట్టే సెలూన్లకి 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచిత కరెంటుకు ఏర్పాటు చేశాం. దీనివల్ల దగ్గర 40,000 కుటుంబాలకు లాభం వస్తుంది.
గీత కార్మికులకి 10% మద్యం షాపులు 50% సబ్సిడీతో ఇచ్చాం. ఇప్పుడు బార్లు వస్తే బారుల్లో కూడా 10% వాళ్ళకి రిజర్వ్ చేశాం. మత్స్యకారులకు 217 జీవోను రద్దు చేశాం. అదే మరి మత్స్యకారుల సేవలో 20,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి మొన్నే డబ్బులు ఇచ్చాం. 259 కుటుంబాలకు ఇచ్చాం. ఇంకో పక్క సముద్రం పక్కనే వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సముద్రం నాచు పెంచగలిగితే దానికి కెమికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వస్తుంది. సీవీడ్ నుంచి పరిశ్రమలు తయారు చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టి ప్రత్యేకంగా మత్స్యకార మహిళల్ని ఇందులో భాగస్వాములు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా వడ్డెరున్నారు, వాళ్ళ వృత్తి రాళ్లు కొట్టి అమ్ముకోవడం. ఆ క్వారీస్ అన్ని మినిమం 10% వారికే రిజర్వ్ చేయాలని కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వీళ్లే కాకుండా యాదవులు ఉన్నారు, గొర్రెలు కానీ అదే మరి పాడి పరిశ్రమలో ముందుంటారు, దాన్ని కూడా రివైవ్ చేస్తాం. ఇంకో పక్క కురబ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది ఈ యొక్క గొర్రెల పెంపకం వాళ్ళ జీవనోపాధి, అవి కూడా మళ్ళా ఒకసారి రివైవ్ చేస్తాం. నేను ఈరోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా, నేతన్నలను ఆదుకుంటాం, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందని మరొక్కసారి స్పష్టంగా హామీ ఇస్తున్నా. సోలార్ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు 2,000 యూనిట్లు మాత్రం చేశామని. నేను నియోజకవర్గానికి 20,000 చేయమన్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎస్సీ ఎస్టీలకి 60,000 వరకు, అదే మరి ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తున్నాం. బీసీలకు అదనంగా 20,000 రూపాయలు అంటే 28,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. అంటే దగ్గర దగ్గర 70,000 రూపాయలు 3 కిలోవాట్లకు సబ్సిడీ కేంద్రం ఇస్తే నేను ఒక 28,000 రూపాయలు అదనం చేసి 3 కిలోవాట్లు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్లో సబ్సిడీ ఇస్తాం. అక్కడి నుంచి ఇంకా కరెంటు ఛార్జీలు కట్టే పనే ఉండదు. ఇప్పుడు నేతన్నలు ఉన్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనంతా కూడా 200-500 యూనిట్లు ఉచితంగా ఇస్తాను కాబట్టి కరెంటు ఉత్పత్తి చేయడం మానేయొద్దండి. అవసరమైతే మీరు పెట్టుకుంటే మీకు హామీ ఇస్తున్నా, ఈ 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా. అదే సమయంలో మీరు ఉత్పత్తి చేసే కరెంటుకి అదనంగా డబ్బులు ఇచ్చే మార్గం కూడా నేను చూపిస్తాను, మీకు ఆ డబ్బులు కూడా ఇస్తాను. ఇక్కడ 10,000 రూపాయలు డబ్బులు సంపాదిస్తే అక్కడ 4-5,000 రూపాయలు డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అది కూడా మీరు ముందుకెళ్ళండి. మీరు చేసుకోగలిగితే ఇది మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గర ఎవరన్నా ఇళ్లు కట్టుకుంటే బీసీలకు 50,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాం. ఇది ఇప్పుడే కాదు, చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. రాబోయే 5 ఏళ్లలో సంవత్సరానికి 40,000 రూపాయలు 40,000 కోట్ల చొప్పున 2 లక్షల కోట్లు దగ్గర మీ మీద ఖర్చు పెట్టబోతున్నాం. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు కల్పించాం. నా ఆలోచన ఒకటి, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకు రావాలి. ఇది వచ్చే వరకు మీ తరపున పోరాడతామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే, స్పీకర్ కూడా బీసీనే. ఎంతో మంది కీలకమైన కేబినెట్ శాఖలు కూడా వాళ్ళకే ఇచ్చాం. ఇక్కడుండి సబితమ్మ కూడా ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన మహిళని. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మనం ముందుకు పోతా ఉంటే 5 సంవత్సరాలు ఒక భయంకరమైన వాతావరణం. ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్య
అతి కిరాతకంగా చంపేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. పల్నాడులో చంద్రయ్య, ఒక చంద్రయ్య కాదు, పదుల సంఖ్యలో వెనుకబడిన వర్గాలను చంపేశారు. ఆ చంద్రయ్య విషయం చూస్తే ఆ రోజు పాలకులు వాళ్ళ పేరు చెప్పమంటే ఏమాత్రం కూడా మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా వాళ్ళు చెప్పిన మాట వినకుండా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. అది చూసినప్పుడు మా బాధ్యత ఎంత పెరుగుతుందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత అదే మరి చేయాలనే కసి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మంగళగిరికి వస్తున్నా. మంగళగిరి మామూలుగా అయితే ఫస్ట్ టైం, దీనికంటే మంచి సీట్లున్నాయి. మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆ రోజు సజెస్ట్ చేశాను, మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు, ఒకేసారి గెలిచాం. ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఉంటే అప్పట్లో గెలిచాం. తర్వాత గెలవల. ఒకసారి సిపిఎంకి ఇచ్చాం, ఒకసారి బీజేపీకి ఇచ్చాం. ఎప్పుడు ఈ సీటు మీద మాకు కొన్ని గొడవలు కూడా ఉండేటివి సిపిఎం సిపిఐ మధ్య. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు, మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను. సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు. నేను అలో చేశాను. అది అయిన తర్వాత 5,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అన్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే భయంకర అద్వితీయంగా గెలవాలి, మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు. అది అతని పట్టుదల. మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని ఫినిష్ చేస్తాయి. ఏదైనా సరే ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యమవుతుంది. అది లోకేష్ ఈ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూశారు 5,000 మెజారిటీతో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ 91,000 మెజారిటీతో గెలవడం అనేది ఒక చరిత్ర. అయితే దాంతో తృప్తి పడడం లేదు. ఈరోజు ఇక్కడే మీరు చూస్తున్నారు, ఏదైతే వీవర్స్ పెట్టాడు ఒక ప్రయోగం 20 మగ్గాలు ఆయన సొంత డబ్బులతో పెట్టి దీన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు ఇలాంటివి ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన ఇప్పటికే 3,000 కుటుంబాలకి ప్రతిరోజు అతనే వచ్చి మీకు బట్టలు పెట్టి పట్టాలు మీకు అందించాడంటే అది పేదవాళ్ల పట్ల, చేనేత పట్ల అతనికి ఉండే గౌరవం. ఇప్పటికీ ఒక 2,000 పనులు పూర్తి చేశాడు. ఆయన ఆలోచన ఒకటి, రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఈ మంగళగిరి ఉండాలనేది అతని సంకల్పం. తప్పకుండా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే డిజర్వింగ్ గా కూడా. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ నియోజకవర్గం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండే నియోజకవర్గం, చేనేత ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే, అన్ని విధాల ఆలోచించి కార్యక్రమాలు చేపడితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందులో మీకు ఇంకొక పక్క చూస్తే ఈ నియోజకవర్గం ఇప్పుడు రాజధానిలో భాగం. అందుకే మొన్న ఏదైతే స్వర్ణకారుల కార్పొరేషన్ పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా చేయమని చెప్పి ప్రోత్సహించాం. దానికి కూడా ముందుకొచ్చి అవి కూడా చేస్తున్నారు. ఇంకో పక్కన
నర్చర్ కూడా నేను అందరు ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాను, ప్రజలకు అందుబాటులో మీరు ఉండాలి. మీకు ఓట్లేసి వాళ్ళు గెలిపించారు, మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ పొందాలి. అప్పుడే మీరు పనులు చేయడమే కాదు, ప్రజలకు చేసిన పనులు చెప్పి ఎప్పటికప్పుడు నర్చర్ చేయాలని చెప్పాను. చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా నేను చూస్తే లోకేష్ అయితే ఒక్క అడుగు ముందుకేసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ నామినేట్ పదవుల్లో కూడా నేతలకు తగిన గౌరవం దొరికింది. పద్మశాలి కార్పొరేషన్ నందం అబద్దయ్య ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాడు, నమ్ముకున్నాడు, పెద్ద మనిషి, అందుకే పార్టీ గౌరవించాం. ఇంకో పక్క మీరు చూస్తే డైరెక్టర్గా కందుల నాగార్జున, ఇంకో పక్క టీటీడీ బోర్డు మెంబర్గా తమ్మిశెట్టి జానకీదేవి, ఈ ముగ్గురిని కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా జనసేన చెల్లపల్లి శ్రీనివాసును కూడా మనం నామినేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క ఎవరైతే ప్రజల కోసం కష్టపడ్డారో, మంచి మెజారిటీ సాధించారో అలాంటి నాయకులను కూడా ప్రభుత్వంలో భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ చేశాం. ఈరోజు నేను ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం. ఎందుకంటే ఎన్నికల ముందు అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, నేను ముఖ్యమంత్రి కావడం మొదటిసారి కాదు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి నేనే. ఆ రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేరు, ఎందుకంటే రాష్ట్రం కూడా విడిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను. అదే మరిగా అభివృద్ధి అంటే నాకేం కొత్త కాదు. ఈరోజు ఆ రోజు చూపించిన చొరవ, దేశంలోనే నెంబర్ 1 సిటీ హైదరాబాద్, అది ఆ రోజు నేను వేసినటువంటి ఫౌండేషనే. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఎంత లోతుకు పోతే అంత అఘాతం కనపడుస్తూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, వ్యవస్థలు అస్తవ్యస్తమైపోయినాయి, రోడ్లు కానీ అన్ని కూడా పాడుపడిపోయినాయి. కేంద్రం అమలు చేసే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడేది పేద ప్రజల కోసం. మీకందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 ద్వారా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను, 6,000 రూపాయలు దివ్యాంగులకు చేశాను, కిడ్నీ పేషెంట్లుంటే 10,000 ఇచ్చాను, బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ ఇవ్వాల 32,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని. తొలి నెలలోనే పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసి మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే అది మీ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆ రోజు నేను చెప్పాను, తల్లికి వందనం ఇస్తా అన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాను. నేను అడుగుతున్నా, ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చామా లేదా? అందరికీ వచ్చిందా లేదా? అంత మునిపేం చెప్పారు? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే ఇచ్చారా లేదా? మాట తప్పామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది
ఎన్డీఏ ప్రభుత్వం. అది మా చిత్తశుద్ధి. ఆ రోజు కూడా పెంచను. ఆ రోజు చెప్పింది 4000 చేస్తామని. 5 ఏళ్లు పట్టింది. 250 ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లకు ఇచ్చారు. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలందరికీ దీపం పెట్టింది నేనే, వంట గ్యాస్ ఇచ్చింది నేనే. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా ఫుల్ఫిల్ చేశాను. రేపు ఆగస్టు 15 మీ అందరికీ శుభవార్త. ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది. ఒకప్పుడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీలో కండక్టర్లు డ్రైవర్లుగా ఇచ్చాను. కొన్ని సీట్లు కూడా కేటాయించాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఏ బస్సులో కావాలన్నా మీరంతా కూడా ఒక 5 రకాల బస్సులు రాష్ట్రం అంతా ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది మీ మీద ఈ పార్టీకి ఉండే గౌరవం. ఇదే కాదు, ఇంకో పక్క యువగళంలో ఒక హామీ ఇచ్చాం. యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన ఒక మిషన్ గా పనిచేస్తున్నాం. దానికి చైర్మన్ గా లోకేష్ గారుండి దీన్ని ఏ విధంగా సాధించాలో వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టాను. ఆగస్టు 30 లోపల 16,000 మంది టీచర్లు కొత్తగా నియమించి స్కూల్కి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇవి కాకుండా నిన్ననే అన్నదాత సుఖీభవ, రైతన్నుకు 20,000 రూపాయలు ఇస్తున్నాం, నేతన్నుకు 25,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే అది ఈ ప్రభుత్వానికి నేతన్న పైన రైతన్న పైన ఉండే ప్రేమ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ఇచ్చాం. అన్న క్యాంటీన్లు పెట్టాం. అదే మాదిరిగా మీకు ఇచ్చే పీడిఎస్ అయితే బియ్యం అయితే ఎక్కడా ఇబ్బంది లేకుండా వృద్ధుల ఇంటికి వికలాంగులకి నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేమిచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ పేద ప్రజలకి మీ జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇస్తున్నాం. అదే సమయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తానే ఉంటారు. నేను అడుగుతున్నా, చెప్పిన సూపర్ 6లో కాకుండా అదనంగా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందరికీ చాలా బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా చరిత్రలో ఇంత సంక్షేమం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరు కూడా చెప్పాలి కదా, గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వైకుంఠపాళి మళ్ళా వద్దు, ఇంకా ఓపిక కూడా లేదు. మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయాలంటే ఒక అభివృద్ధి పదంలో మీరు చూస్తే గుంతలు పడిపోయిన గుంతలన్నీ పూడ్చాం. ఒక పక్క పట్టాలు ఎక్కించాం, అభివృద్ధిని సంక్షేమానికి రాజమార్గాన్ని చూపించాం. అదే సమయంలో ప్రజల్లో కూడా అలాంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రగడ కోటయ్య గారు నేతన్నల కీర్తి, ఆయన ఎప్పటి నుంచో మీరు ఆరాధించే వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నో సేవలు అందించాడు. అలాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ గడ్డపైనే పుట్టాడు. గుంటూరు జిల్లా నిడుబ్రోల్లో చేనేత కుటుంబంలో 1915లో జన్మించాడు. స్వాతంత్రానికి పూర్వం సర్కార్ జిల్లాలో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసి
ఎనలేని కృషి అందించారు. గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేశాడు. 1950లో చేనేతల కోసం 75 రోజుల పాటు 10,000 మందితో సత్యాగ్రహం చేసిన వ్యక్తి ప్రగటి కోటయ్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని మీరు గౌరవించి చీరాల్లో జరిగిన సభలో ప్రజా బంధు బిరుదు కూడా ఇచ్చారు. ఈరోజు మీ అందరికీ దీన్ని గుర్తుపెట్టుకొని ప్రగడ కోటయ్య పేరుతో వెంకటగిరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ సంస్థకు ఆయన పేరు కూడా పెట్టాం. ఈరోజు మీరు ఆరాధించే ఈయనకి ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది, ఆ పార్కు కూడా ఆయన పేరు పెట్టి అక్కడ విగ్రహం కూడా పెట్టాలన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం పెడుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆయన జయంతి కూడా అధికారికంగా చేయాలని చెప్పి కోరారు. తప్పకుండా అధికారికంగా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన నాయకుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి చేసిన నాయకుల్ని గుర్తుపెట్టుకుంటే మంచి చేయడానికి 10 మంది ముందుకు వస్తారు. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, విలువలు పూర్తిగా పడిపోతున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రం అంతా గంజాయి, లేకపోతే రాష్ట్రం అంతా డ్రగ్స్, వ్యాపారం అంతా వీళ్ళది, మొత్తం రాష్ట్రం అంతా భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, గంజాయి అనే మాట ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. డ్రగ్స్ అనేటివి ఎక్కడా ఉండడానికి వీలు లేదు. ఎవరైనా సరే అమ్మినా లేకుంటే గంజాయి పంట పండించినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఆడబిడ్డల జోలుకొచ్చినా తాట తీస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అందుకే మీ అందరికీ స్వేచ్ఛ కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ధైర్యంగా ముందుకు రండి. మీకు భద్రత కల్పించే బాధ్యత, భరోసా కల్పించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేను కూడా అధ్యయనం చేశాను. ఇవన్నీ కూడా అమలు చేస్తాం. తొందరలోనే ఈరోజు ఇక్కడుండే అధికారులు కూడా పిలిపిస్తున్నా, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. దగ్గర 93,000 కుటుంబాలు చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఈ 93,000 కుటుంబాల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి, వారి వృత్తిని కూడా నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి ఏమేం చేయాలనో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. దాన్ని పూర్తిగా అమలు చేసి చేనేతల రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. ఆర్థికంగా ఆకాశానికి దూసుకుపోయే పారిశ్రామికవేత్తలు కొందరైతే పేదరికంతో పాతాళానికి కూరుకుపోతున్న పేదలు మరికొందరు. వీరందరికీ P4 కార్యక్రమం ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో మార్గదర్శిగా విచ్చేస్తున్నారు డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య గారు. వారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ PVS గ్రూప్, వెటర్నరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ కంపెనీ. వారు ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా స్వాగతం తెలియజేస్తున్నాం. పాములపాటి వెంకటశేషయ్య గారిని వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే శ్రీ రాపర్ల మురళి గారు, వారు కూడా ఇప్పుడు మార్గదర్శిగా విచ్చేస్తున్నారు. ఆ కుటుంబాలకి వారి మద్దతును అందించి వారి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారు. వారికి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆర్థిక సమానత్వం కోసం విచ్చేశారు శ్రీ డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య గారు, అలాగే శ్రీ రాపర్ల మురళి గారు. వారిద్దరు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో ముచ్చటిస్తారు. వారికి మంగళగిరి ఇప్పుడు ఇక్కడ
కొత్తగా P4 తీసుకొచ్చాం. అంటే ఈ పేద కుటుంబాలను దత్తత తీసుకొని ఎవరైతే డబ్బులుండే వ్యక్తులు, సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు, కొంతమంది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇండస్ట్రీ పెట్టారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అందరినీ కోరి మార్గదర్శకులుగా ఉండమని, అదే మరి ఏవైతే పేద కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నాం. మార్గదర్శుల బాధ్యత ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తూనే అదనంగా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ బంగారు కుటుంబాలను అన్ని విధాలా పైకి తేవడానికి ముందుకు పోతున్నారు. సమయాభావం వల్ల మాట్లాడించలేకపోయాం. కానీ ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమం ఈరోజు సాయంత్రం అయితే రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. ఆగస్టు 19వ తారీఖున సుమారు 15 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తాం. దీన్ని పర్యవేక్షించి ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ 2029కి రావడం, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మార్గదర్శుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ పాములపాటి వెంకటశేషయ్య గారికి నేతన్న నేసిన ఒక చక్కటి శాలువతో అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే శ్రీ రాపర్ల మురళి గారికి కూడా నేతన్న నేసిన చక్కటి వస్త్రాలతో అభినందనలు తెలియజేస్తున్నారు. బంగారు కుటుంబంగా మరి ఎంపిక కాబడినటువంటి జోగా రాజలక్ష్మి గారి కుటుంబం, చల్లా జ్యోతి గారి కుటుంబాలను వీరు సేకరిస్తున్నారు. వారికి అభినందనలు. ఈ సందర్భంగా దయచేసి అందరూ ఆసీనులు కండి. గౌరవ ముఖ్యమంత్రి